హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బాగా తయారైపోయిన కాయలు అనమాట, వంకాయలు, గుత్తి వంకాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ మీడియం సైజ్ అనమాట, మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదనమాట, మీడియం సైజ్ కాయలు అనమాట. వంకాయ మసాలా కర్రీ లోగట్ చేసి ఒకటి పెట్టా ఫ్రెండ్స్. దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కాయలు కలరును సైజు కూడా. దీనికి కావాల్సిన ఐటమ్స్ మాత్రం చూపిస్తున్నా. ఇవేమో గుత్తి వంకాయలు 11 అనమాట ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్, పచ్చిమిరకాయలు 2 ఆనియన్స్ అనమాట. ఇది 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాము. పచ్చిమిరకాయలను కూడా మన ఇష్టం అంటే ఒక 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. కారం ఎక్కువ పట్టేదాన్ని బట్టి మనం ఉంటుందన్నమాట. ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అమ్మ పెడుతున్నారు చూడండి. అంటే వీటిలో లోపల ఏమీ పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఆయిల్లో వేపేసి ఈ ఆనియన్స్, కరివేపాకు మామూలుగా రొటీన్గా వేసేది. ఉప్పు, కారం, పసుపు. మామూలుగా గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే దీంట్లో ఏంటంటే అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి పెడతారన్నమాట ఫ్రెండ్స్. అవి ఏం లేకోకుండా పెట్టుకోకుండా దీంట్లో మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూసుకొని వాటర్లో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఆయిల్లో సరిపడినంత ఆయిల్ పోసి వేసుకున్నాం కదా, ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఆయిల్లో. ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే బిర్యానీ ఎండుమిరకాయలు, ఆవాలన్నమాట, చెక్క, పువ్వు అనమాట. ఇంకా లవంగాయ కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ సరిపడినంత. ఫ్రెండ్స్ ఇది పచ్చగా అంటే ఎక్కువగా కూడా మగ్గనేకూడదు అనమాట. అంటే సగం ఫ్రై అయిన తర్వాత తీసేసేయాలన్నమాట మీడియం. ఇది రెడీ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. 2 ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరకాయలు. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఆనియన్, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకోవాలి. తాలింపు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. తాలింపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎంత కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేస్తాను అన్నమాట. ఇది ఇప్పుడు అది మగ్గుతూ ఉంటుంది. పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం సరిపడినంత స్పూను, లేదంటే స్పూన్నరైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది వేసుకునే దాన్ని బట్టి. దీంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి మాట ఫ్రెండ్స్. ఇది అంటే కాయల్లో పెట్టకూడదు, నీటిలో వేసుకోవాలి మాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం చూడండి. పేస్ట్ చేస్తాను కదా, పచ్చివాసన పోయేందుకు ఇలా
కదుపుకోవాలి. మధ్య మధ్యలో వేరే ఫోన్లు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, అందువల్ల డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది మధ్య మధ్యలో, వేరుగా అనుకోవద్దు. ఈ వంకాయలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట మంచిది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు మాత్రం వేసామన్నమాట మంచిది. ఇంకా కారము షార్ట్ వేసుకోవాలన్నమాట మంచిది. ఇప్పుడు ఇది షార్ట్ వేసాం కదా, కలుపుకోవాలన్నమాట. ఇలా పెట్టేసాం అన్నమాట ఉంటుంది. ఇట్లా చేసి కారము లైట్గా కొంచెం వాటర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కారం కూడా వేసేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇది సరిపడినంత కారం, మధ్యలో ఒకటి వీడియో డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇలా వేసుకొని కారం సరిపడినంత ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్, పచ్చి కొబ్బరి చెప్పు ఒకటి మాత్రం కట్ చేసి ఇలా ముక్కలు మొదలుగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకేమి ఏ అవసరం లేదు, ఇది ఒకటే అన్నమాట. ఇట్లా దించే ముందు కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేస్తాను అన్నమాట. ఈ కొబ్బరి తురుము ఇది ఇలా ఉంచి, ఇది ఇలా కుక్ అవుతుంది కదా, ఈ వాటర్ అనేది ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయే ముందు వేయాలన్నమాట ఫ్రెండ్స్ కొబ్బరి తురుము. ఇంకేమీ వేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా కదుపుకోవాలన్నమాట. ఇట్లా విరగర తిప్పుకోవాలి. ఈ విధంగా నచ్చింది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయ కూర ఎగురు కూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది అందుకే ఇలా ఉందన్నమాట. ఇది ఒక టైపు కర్రీ, డిఫరెంట్ కర్రీ.